హాయ్ అండి, నమస్తే. మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్. నా పేరు వెంకయ్య. మీకు కలంకారీ చూపిస్తున్నాను, తయారీ విధానం కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది మాదే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ కలంకారీ యూనిట్ ఇది మాకు పెడల్లో ఉందన్నమాట. మేము మేమే తయారు చేపిస్తాం. వర్కర్లు ఉంటారు అక్కడ, మాకు మేమే తయారు చేపించి మీకు ఇస్తాం అనమాట. మన ఎప్పటి నుంచో ఫోన్లు అడుగుతున్నారో ఇప్పటికి రెడీ అయినాయి అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. ఇది పళ్ళు అండి, ఇది వచ్చేదానికి బ్లౌజు. శారీ అంతా ఇలా వస్తుంది అనమాట. ఇది కాటన్ అనమాట. ఇది కాటన్ శారీ. దీని కాస్ట్ వచ్చి 800 రూపాయలు ఉంటుంది మార్కెట్లో. ఇది మీకు 700 రూపాయలకి, ఎందుకంటే మరి ఓన్ ప్రొడక్షన్ కనుక మీకు 700 రూపాయలకే ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా వీవర్ టు కస్టమర్ అనమాట. హోల్సేల్ రేట్ వచ్చి 700 రూపాయలు అనమాట. ఇది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, కానీ అవన్నీ చాలా బాగుంటాయి అనమాట. కాటన్ కూడా నెంబర్ 1 కాటన్ వాడతామండి. దీంట్లో ప్రింట్స్ కూడా బాగుంటాయి అనమాట. చూడండి, మీకు ఎంత ఇలా మొత్తం చీర అంతా ఎలిపి చూపిస్తే వీడియో లెంత్ బాగా పెరిగిపోయింది, అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇదొక కలరు, కలంకారీ అంటేనే ఇలా ఇదిగా ఉంటాయి అన్నమాట. చూడండి, మీకు ఈ కలర్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి అన్నమాట. డిజైన్లు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్, ప్యూర్ కలంకారీ హ్యాండ్లూమ్స్ అనమాట. అంటే చేత్తో నేసండి, క్లాత్ ఇదేం చేత్తో నేరు. చేత్తో నేస్తే చాలా కాస్ట్ అయిపోయింది. శారీ కాస్ట్ వచ్చేదానికి ఇది చూడండి ఎలా ఉందో. కలంకారీ అంటేనే ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. క్లాత్ బాగుంటుంది, ఎంత బాగుంటుంది మెటీరియల్. దీని కాస్ట్ వచ్చి 700 రూపాయలు. ఎవరు కస్టమర్ లాగా డైరెక్ట్గా మీకు హోల్సేల్ రేటు. ఒక చీర కావాలన్నా, 10 చీరలు కావాలన్నా, 100 చీరలు కావాలన్నా, 1000 చీరలు కావాలన్నా సప్లై చేయగలుగుతాము. చూడండి, ప్రింట్లు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. చూసారా కలర్ మ్యాచింగ్. ఎందుకంటే ఇది కూడా మా ఓన్ ప్రొడక్షనే. పర్చేజింగ్ ట్రేడింగ్లు అవన్నీ ఏమి లేవు. మాకు అక్కడ షెడ్ ఉంది, ఆ షెడ్లో తయారు చేసి వేపిస్తాం అనమాట. చూసారుగా, అందుకే ఎప్పటి నుంచో అడుగుతున్నారో అదంతా ప్రోగ్రామ్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. అందుకని ఇప్పుడు రెడీ చేసాము. ఇక మీకు కంటిన్యూషన్గా ఎన్ని కావాలన్నా సప్లై చేయగలుగుతామని చూసుకోండి. దీంట్లో మీ కాటన్ చూపిస్తున్నాను, తర్వాత సిల్క్ కూడా ఉంటుంది, సిల్క్ చూపిస్తాను. దాంట్లో మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. దీంట్లో మేము తయారు చేసే విధానం కూడా ఉంటుంది. చూడండి, దీంట్లో మేము తయారు చేసే యూనిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము తయారు చేసే విధానాన్ని కూడా మీకు చూపించాను. దీంట్లో ఇది మా కలంకారీ యూనిట్ అండి. మొత్తం ఇది పెడల్లో ఉంటుంది అనమాట. ఈ హ్యాండ్ ప్రింట్ అంటారు. చూడండి, ఈ పాప ఎలా చేస్తుందో. పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తే ఒక చీర కూడా అవ్వదనమాట. ఇది చేత్తో హ్యాండ్తో చేయాల్సిన పని అనమాట మొత్తం అంతా. ఈ కలంకారీ వర్క్ కూడా చాలా కష్టమైంది అనమాట. ఈ వర్షం వస్తే మళ్ళీ ఈ పని కూడా సాగదు, ఎండ ఉంటేనే సాగుద్ది అనమాట. దాదాపుగా ఈ చీర తయారాలంటే ఇది కూడా 5-6 వర్క్ చేస్తేనే ఆ చీర తయారైంది అనమాట మొత్తం అంతా. ఇలా అందరూ లేడీస్ చేస్తూ ఉంటారు. మగవాళ్ళేమో ఆ వర్క్ని అలా ఆరేయటం, గంజి అది నీళ్ళ తీయటం ఇవన్నీ జరిగిన తర్వాత ఇలా ఆరేస్తారనమాట. మొత్తం అంతా వర్క్ అంతా ఇలా ఆరేయాలి. వర్షం వస్తే మాత్రం ఈ పని అవ్వదనమాట మొత్తం పూర్తిగా. ఇది పెడల్లో జరుగుతుంది అనమాట. ఇది మా పెడల్లో, ఇది మా సొంత యూనిట్. ఇది మొత్తం అంతా ఇది మా ఓన్ యూనిట్ అనమాట మొత్తం అంతా. ఇదంతా చూడండి, లేడీస్ అందరూ చేస్తూ ఉంటారు వర్క్. ఇలా డిజిటల్ ప్రింట్ కూడా ఇలా వస్తాయన్నమాట శారీస్. అదేమో చేతి హ్యాండ్ ప్రింట్ అనమాట. కింద బోర్డర్కి ఇలా చేస్తున్నాం, కింద హ్యాండ్ ప్రింట్. ఇలా డిజిటల్ వర్క్ వచ్చి దాదాపుగా 7-8 మంది చేస్తే కానీ చీర మొత్తం ప్రాసెసింగ్ అంతా రాదనమాట. మీరు గమనించండి, నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది కలంకారీలో కూడా. కలంకారీ డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది అన్నమాట. ఇది పళ్ళు అనమాట. ఈ వరుసగా లాగుతారు చూడండి. దాదాపుగా 8 మంది వర్క్ చేస్తే కానీ ఒక చీర అవ్వదు. ఇలా ఈ కలర్స్ అన్నీ రాగాలి. దాదాపుగా 7-8 కలర్స్ దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. ఈ ప్రింట్ అనమాట. ఏం ప్రింట్ అంటే మామూలు స్క్రీన్ ప్రింట్ అంటారు దీన్ని. ఇందాక చూసింది హ్యాండ్ ప్రింట్, ఇది స్క్రీన్ ప్రింట్ అనమాట. ఈ వరుసనే లాగుతూ ఉంటారు, ఒక కలర్ బై ఒక కలర్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా కష్టపడితే కానీ ఇదేనే అవ్వదన్నమాట. ఇది అయిపోగానే మళ్ళీ ఉడుకులకి ఆడికి వెళ్ళాలండి మొత్తం ఉంది. ఇదంతా ప్రాసెసింగ్ అంతా చాలా వర్క్ జరుగుతుంది. వర్షం వస్తే ఒక చీర 4 రోజులు పట్టిద్దండి. ఈ సమ్మర్లో అయితేనే కొంచెం ఫాస్ట్గా అవుతాయి అనమాట. వర్షాకాలం చాలా ఇబ్బందికరమైంది అనమాట. చాలా కష్టపడితే కానీ ఈ వర్క్లన్నీ అవ్వాలన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెసింగ్ అంతా ఇదేనండి మొత్తం అంతా. ఇదిగోండి, ఇదే స్టాక్ పాయింట్ మొత్తం. ఇదంతా ఇలా నడుస్తుంది అన్నమాట.
ఇదంతా మొత్తం అనమాట. వర్షం వస్తే తీసేయాలి మొత్తం ఇదంతా. ఇలా ఉంటుంది మన మొత్తం అంతా. కలర్ బై కలర్ రన్ అవుతానే ఉంటుంది మొత్తం ఉంటుంది. కలర్ బై కలర్ రన్ అవుతానే ఉంటుంది మొత్తం. అలా ఒక కలర్ నుంచి ఒక కలర్ యాడ్ చేసుకుంటే ఉంటుంది అనమాట మొత్తం అంతా. ప్రాసెసింగ్ అంతా చూడండి, చాలా కష్టపడితే కానీ అది అవ్వదనమాట. అందరూ చేతితో చేసే వర్క్ అండి ఇదంతా. మన చేనేత పరిశ్రమలో హ్యాండ్ వర్క్ చేతితో మగ్గంతో ఎలా చేయాలి, ఇది కూడా అంతే అనమాట. చాలా కష్టపడాల్సిన పని అనమాట. ఇది మిల్లి మీద వచ్చేది కాదు, చాలా కష్టపడాలి. చీర తయారవ్వాలంటే దాదాపుగా వారం నుంచి 15 రోజులు పైన పట్టిద్దండి ఒక చీర తయారు కావడానికి. ఒకసారి వర్షాకాలం అయితే 2 నెలలు, నెల కూడా పట్టిద్దండి. ఉడుకులేసి ఈ నీళ్ళ తీతకి వెళ్ళి వచ్చేదానికి చాలా టైం పడుతుంది. ఈ కలంకారీ కూడా చాలా కష్టమైన పరిశ్రమ అండి. మిస్కింటి దాదాపు తీసుకుంటే వర్షం వస్తే చిన్న చిన్న మిస్టేక్లు పడేది. మీరు అక్కడ అంటిందా ఇక్కడ అంటిందా అని అడుగుతూ ఉంటారు కదా, ఇదే అనమాట. ఈ గాలికి రెపరెపలాడి వర్షం వచ్చినప్పుడు దోచుకుని ఒకదాని మీద ఒకటిపడి ఆ కలర్ సంచుతుంది అనమాట. వాటి వల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ కలర్లే కదా ఈ మొత్తం కలంకారీ కనుక అలా ఉంటుంది అనమాట. అలా ఉంటేనే కలంకారీకి ఇదనమాట మొత్తం. చూడండి ఇదంతా ఇలా ఆరబెట్టి ఇలా తీసుకుంటే రావాలన్నమాట మొత్తం. హ్యాండ్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట. హ్యాండ్ ప్రింట్ వచ్చేసరికి ఇంకొద్ది కాస్ట్ పెరుగుద్ది. అవి కొంచెం మెటీరియల్కి వాడతాం ఎక్కువ, శారీస్ తక్కువ ఉంటాయి దాంట్లో. ఎవరికైనా కావాలని ప్రత్యేకంగా అడిగినా కూడా అవి కూడా చేసిస్తాం అనమాట. ఇది ఒకటి చూడండి, ఇవన్నీ కలర్స్ అనమాట. సిల్క్లో ఉంటుంది, కాటన్లో ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది. ఇప్పుడు చూపించేది మీకు కాటన్. దీని కాస్ట్ వచ్చి 700 రూపాయలు హోల్సేల్ రేట్ అనమాట. చూడండి ఎన్ని పీసులు కావాలన్నా సప్లై చేయగలం. చూసారుగా, క్వాలిటీ అంటే క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ. మేము ఏదైనా సొంత ప్రొడక్షనే తయారు చేసి మీకు అమ్ముతాం. ఎందుకంటే దాంట్లో ఆ క్వాలిటీ అనేది మాకు మెయిన్గా తయారు చేస్తేనే వస్తుంది అనమాట ఆ క్వాలిటీ, లేదంటే రాదు. ఆ కలర్ మ్యాచింగ్ కానీ ఆ క్లాత్ కానీ ఇవన్నీ మేము చూసి అబ్జర్వ్ చేసి మొత్తం తయారు చేపిస్తాను మొత్తం అనమాట. అన్నీ నా పర్యవేక్షణలోనే జరుగుతాయండి. అందుకోసం మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఏంటంటే మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్ అంటే ఏంటంటే ఒక నమ్మకం అయిందనమాట. ఒక సంస్థ ఒక నమ్మకం అయింది. వర్కర్లతో వర్క్ చేయించడం కానీ అవన్నీ కూడా వాళ్ళకి మంచి నైపుణ్యం ఉన్న కళాకారులను పెట్టుకుని చేయిస్తాం అనమాట. వాళ్ళకి ఇవ్వాల్సిన లేబర్ కూలీస్ అన్నీ మంచిగా ఇచ్చి చేయిస్తాము. అందుకే క్వాలిటీ అనేది మునగాల వసుంధర హ్యాండ్లూమ్స్లో బాగా వచ్చింది అనమాట. చూడండి, చూసారుగా చాలా కలర్స్ ఉన్నాయి చూసారుగా. మీకు అందుకనే కొన్నే చూపిస్తున్నాను. వీడియోలు ఎంత బాగా పెరిగితే మీకు ఇబ్బంది అవుతుందని. చూడండి, మీకు దాంట్లోనే వీడియోలోనే వస్తుంది అనమాట. చూడండి వీనిట్ ఎలా ఉంటుందో, ఎలా తయారు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. చూడండి, మీకు కావాల్సిన వాళ్ళు ఒక చీరైనా కొనుక్కోవచ్చు, 10 చీరలైనా కొనుక్కోవచ్చు, 100 అయినా 1000 అయినా. ఎక్కువ బల్క్ కావాలన్నప్పుడు ఒక వారం రోజులు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే రెడీగా ఉంటే స్టాకు, లేదంటే అక్కడ వర్క్షాప్ నుంచి వచ్చింది మీకు డిస్పాచ్ చేస్తాము. కలంకారీ చీరలు కొనుక్కోండి, చాలా బాగుంటాయి. నెంబర్ 1గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 700 రూపాయలు. అందరూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించండి.